ఉమ్మడి జిల్లా ఆర్బీవీఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకొని సీతారాంపూర్లోని రెడ్డి కళ్యాణ మంటపంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మొదట నరేందర్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోలాటాలు, డప్పులు, ఒగ్గుడోలు కళాకారులతో ర్యాలీగా రెడ్డి కళ్యాణ మండపం చేరుకున్నారు. అన్ని రెడ్డి సంఘాల ప్రతినిధులు సుడా చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి బిడ్డలు అన్ని కులాలు, మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తనను సన్మానించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి నరేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్బీవీఆర్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఐక్యవేదిక నాయకులు, జేఏసీ నాయకులతో పాటు సుమారు 2000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా రెడ్డి సంఘాలకు సంబంధించి, ఆర్బీఐకి సంబంధించి అందరూ కూడా మరి మన బిడ్డను మనం గౌరవించుకోవాలి, మన బిడ్డను మనం ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ పేరు పేరున వేదికైనటువంటి ఆర్బీఐ సంఘ అధ్యక్ష కార్యదర్శులకు, ఐక్య వేదికకు, రెడ్డి జేఏసీకి, అదేవిధంగా ఈ రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, డోనర్స్, నాయకులు, అన్ని రకాల సంబంధించినటువంటి సంఘాలకు, గ్రామాలకు వచ్చినటువంటి సంఘాలు, కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ సంఘాలు, వాడలలో ఉన్నటువంటి సంఘాలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక్కరి పేరు రాకపోతే నాకే బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరి పేరు